లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రానికి రంగం అయితే సిద్ధమవుతోంది. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ప్రస్తుతం అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈసారి అట్లీ సరికొత్త కాన్సెప్ట్ తో అయితే వస్తున్నాడు. ఇప్పటి వరకు అట్లీలో ఒక్క యాంగిల్ మాత్రమే కనిపించింది, కానీ ఈసారి అట్లీలో కొత్త యాంగిల్ ని తెరపైకి తీసుకొస్తున్నాడు. టెక్నికల్ ఈ చిత్రాన్ని హైలైట్ చేయబోతున్నాడు. బన్నీ పాన్ ఇండియా క్రేజ్ ని పాన్ వరల్డ్ కి రీచ్ అయ్యే కాన్సెప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇండియాలో SSMB 29 తర్వాత ఆ రేంజ్ బజ్ బన్నీ సినిమాకి కనిపిస్తోంది. ఇప్పటికే సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారంటూ ప్రచారం అయితే జరిగింది. ఇందులో బాలీవుడ్ భామల పేర్లు కూడా వినిపించాయి. మెయిన్ లీడ్ కోసం దీపికా పడుకోనేనే రంగంలోకి దించుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. మరి ఇలాంటి నేపథ్యంలో తాజాగా బన్నీ రోల్ కూడా చేంజ్ అయింది. ఇప్పటి వరకు బన్నీ 2 రోల్స్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కానీ బన్నీ పోషించేది డబుల్ రోల్ కాదు, త్రిబుల్ రోల్ అని తాజాగా వెలుగులోకి వస్తుంది. 3 పాత్రల లుక్స్ కూడా రొటీన్ కు భిన్నంగా కొత్తగా ఉంటాయని సమాచారం. 2 పాత్రలు పాజిటివ్ గా ఉన్న 3వ రోల్ మాత్రం నెగిటివ్ గా ఉంటుందని, అది ప్రతినాయకుడి పాత్ర అవ్వొచ్చని గెస్సింగ్స్ అయితే వస్తున్నాయి. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు హీరో విలన్ ఒక్కరే అయితే బాగుంటుందని అట్లీ భావిస్తున్నాడట. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. ఇంతవరకు అయితే ఇలాంటి ఐటమ్స్ బన్నీ అయితే చేయలేదు. పుష్ప సినిమాలో పేరుకే హీరో, క్యారెక్టరైజేషన్ పరంగా చూస్తే అది నెగిటివ్ రోల్ అవుతోంది. మరి దీనిపై కొన్ని విమర్శలు కూడా వ్యక్తమైన సంగతి మనందరికీ తెలుసు.